హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనం 5వ తరగతి పరిసరాల విజ్ఞానం మొదటి పాఠం తర్వాయి భాగం చూద్దాం. మన అవసరాల కోసం రకరకాల జంతువులపైన ఆధారపడుతున్నాం. మరి ఆ విధంగా కొందరు ఆధారపడుతున్నారు. మరి అందులో ఒక ఆయనని మీకు పరిచయం చేస్తాను. ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఆయన పేరు లింగయ్య. మరి ఆయనకు 2 పిల్లలు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో మీలాకనే చదువుకుంటున్నారు. మరి ఆయన పాలమూరులో గుట్టల్లో కొండల్లో గొర్రెలను కాస్తుంటాడు. పాలమూరు జిల్లా అయినది. మరి ఆయన వద్ద 40 గొర్రెలు ఉంటాయి. మరి వాటిని మేపనికి ఆయన రోజు 30 కిలోమీటర్లు నడుస్తాడు. పొద్దున్నే గొర్రెలను తోలుకొని గుట్టలపైకి వెళ్తాడు. చీకటి పడ్డాక రాత్రికి ఎప్పుడో సాయంత్రం టైంలో వస్తారు. మరి గొర్రెల్ని కాయడంలో అతనికి కుక్క ఉంటుంది ఒకటి ఆయన దగ్గర. మరి ఆ కుక్క ఆయనకెంతో సహాయపడుతుంది. మరి ఆయన మధ్యాహ్నం టైంలో ఇంటికెళ్ళి గుడ్డలో కట్టుకొచ్చిన సద్దిముట్టలోని అన్నాన్ని తిని అదేవిధంగా కుక్క కూడా అన్నం పెడతాడు. మరి నడవలేని గొర్రె పిల్లలు ఉంటాయి కదా, మరి ఆ మందలో వాటిని ఎత్తుకొని ఈయన నడుస్తుంటాడు. మరి కొండలో గుట్టలతో పాటు మరి తన భూమిలో మరి ఆయనకు పొలం ఉంటుంది. ఆయన పొలంలో మరి కౌలు తీసుకున్న భూములలో గొర్రెల్ని మేపుతాడు. మరి ఎండాకాలం వస్తే, వేసవి సమయం అంటే ఎండాకాలం వస్తే అనుకో, మరి గొర్రెలకు మేత దొరకదు. మరి అటువంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ప్లేస్లోకి వెళ్తారు. 5-6 నెలలు గొర్రెలు మందల్లాగా తీసుకొని. మరి ఒకరు పోలేరు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఊర్లో గొర్రెల కాపర్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఒక 10 మంది దాకా గుంపుగా మరి వెళ్తారు. మరి వాళ్ళ సామాను మోయనికే వాళ్ళకు చేత కాదు కాబట్టి ఒక గాడిదను వాళ్ళ వెంట తీసుకొని వెళ్తారు. వాటి సామాను మోయనికి వాళ్ళది. మరి ఎక్కడ మేత దొరికితే అక్కడికి ఉంటారు. మరి వాళ్ళు ఒక ప్లేస్ అని కాదు కదా, వాళ్ళు వేరే జిల్లాల నుంచి వేరే జిల్లాలకు వస్తారు కాబట్టి మరి ఎక్కడ మేత దొరికితే అక్కడనే ఉంటారు. మరి వాళ్ళు సాధారణంగా వాగులు, ఏటి ఒడ్డు ఉంటాయి కదా, ఒడ్డులు ఉంటాయి కదా, వాగులకు ఏటి ఒడ్డున మరి పచ్చగా ఎక్కడ ఉంటుందో అక్కడ గడ్డి కావాలి కాబట్టి గొర్రెలకు అక్కడ అటువంటి ప్లేస్లలో ఎక్కుంటారు. మరి కొన్నిసార్లు గొర్రెల పైన మరి చిరుతపుళ్ళు, తోడేళ్ళు కూడా దాడి చేస్తాయి. మరి అటువంటి టైంలో వాళ్ళ దగ్గర ఉన్న కుక్కలు వాటిని కాపాడుతాయి అన్నట్టు అవసరము. మరి రాత్రి వేళ అనుకుంటప్పుడు పాములు కూడా ఉంటాయి కదా, మరి ఆ పాముల భయం కూడా ఉంటుంది వాళ్ళకి. మరి కొందరు రైతులు మరి రాత్రిపూట వాళ్ళ పొలంలో ఉంచితే గొర్రెల్ని గుంపులుగా ఉంచితే మరి ఆ పొలంలో ఆ నైట్ అంతా గొర్రెలు పెంట వేసాయి కాబట్టి ఆ పెంట వాళ్ళ పొలానికి ఎరువుగా ఉపయోగపడుతుందని, వాళ్ళ పొలంకు మేలు జరుగుతుందని కొందరు రైతులు వీరిని వాళ్ళ పొలంలో మందలు ఉంచమని చెప్తారు. అట్లా ఉంచినందుకు మరి వాళ్ళు కూడా వీళ్ళకు అన్నము కానీ, డబ్బులు కానీ, బియ్యం కానీ, కూరగాయలు ఇట్లా ఏవైనా సాయం చేస్తారు. ఇట్లా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. మరి గొర్రెలు కాసేటప్పుడు లింగయ్యకు చాలా పెద్ద సామాను ఏమి ఉండదు. మరి ఆయన దగ్గర ఖాళీ 2 తోలు చెప్పులు, మరి ఊలు గొంగలి, కర్ర, మంచినీటి కోసం ఒక బాటిల్ లేక బుర్ర మాత్రం ఉంటుంది. మంచినీటి బుర్ర అంటే బాటిల్ అనుకోండి, ఇక మనం అటువంటివే మాత్రమే ఉంటాయి. మరి ఆయన నెలల తరబడి వాళ్ళ భార్య, పిల్లలకు దూరంగా ఉంటారు. మరి వారి క్షేమ సమాచారం అంటే వారు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం కథ అనేది మరి ఈయనకు తెలియదు. అట్లా ఒకసారి ఈయన ఇట్లా గొర్రె మందల్ని మేపుకొని రానికి వచ్చినప్పుడు మరి వాళ్ళ నాన్న చనిపోయిండు. ఆ విషయం కూడా ఆయనకు తెలియనే లేదు. మరి ఆయన పోయిన తర్వాత తెలిసింది. మరి ఈ మధ్య అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఒక ఫోను కొనుక్కొని మరి అప్పుడప్పుడు వారితోటి, వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ భార్యతోటి మాట్లాడుతుంటాడు. మరి ఈ గొర్రెల్ని చాలా కంటికి రెప్పలా కాపాడుకుంటారు అన్నట్టు. మరి మంచిగా బేరం వస్తే వాటిని అమ్ముతారు, ఒకేసారి అమ్మేస్తారు. మరి గొర్రె పిల్లల్ని మాత్రము అమ్మకుండా ఉంచుకుంటాడు, ఎందుకంటే వాటిని మళ్ళీ మేపనికే. మరి ఆ వచ్చిన డబ్బుతోటి అప్పులు ఉంటే అప్పులు తెచ్చుకుంటాడు. మరి ఏమైనా కొంచెం ఉంటే దాచి పెట్టుకుంటాడు, వాళ్ళ పిల్లలకు ఉపయోగపడతాయని. మరి కొందరు గొర్రెల్ని ఉంటారు కదా, వాళ్ళు ఆ గొర్రెల్ని ఆ లారీ ఎక్కిస్తుంటే మాత్రము ఈయనకు లింగాయకైతే చాలా బాధ అనిపిస్తుంది, అంటే ఏడుపు వస్తుందంట. మరి ఆ బాధ నుంచి కోరుకోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుందంట. ఇక సరే అమ్మిన తర్వాత మళ్ళీ ఏం చేయలేము, మళ్ళీ మందని తయారు చేసుకునికే ఆయన పని. ఇక అదే పని ఆయనది, గొర్రెల్ని తీసుకురావడం, మేపడం. కాబట్టి మళ్ళీ మంద ఎట్లా తయారు చేద్దామని ఆలోచిస్తూ గొర్రె మంద తయారు చేయడానికి చూసుకుంటూ ఉంటాడు అన్నట్టు. మరి ఇప్పుడు లింగయ్యకు మరి ఆయనకు సంవత్సరంలో ఎన్ని పైసలు వస్తాయి, ఎన్ని పైసలు పోతాయి, ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం ఒకసారి. మరి సంవత్సరం చివరిన లింగయ్య 22 గొర్రెలు కొనుక్కున్నాడు. ఒక్కొక్క గొర్రెకు 5,000 పెట్టి కొన్నాడు. మరి గొర్రెల పెంటను అమ్మితే 4,000 రూపాయలు వచ్చినాయి. మరి గొర్రెలకు ఉన్న ఉన్ని ఉంటుంది కదా, వాటి ఎంట్రుకలు ఆ ఉన్నిని అమ్మితే 2,500 వచ్చినాయి. మరి లింగయ్య మరి ఆ గొర్రెలు ఊకే ఉంటాయి కదా, వాటికి కూడా జ్వరం వస్తుంది, వాటికి తుమ్ములు, దగ్గులు, అన్ని రోగాలు వస్తాయి కాబట్టి వాటికి మందులు, టీకాలు మరియు
వాటిని మేయనికే మేత, మరి అవి తీసుకురానికి రవాణా, ఇట్లా అన్ని ఖర్చులు కలిపి 68,000 రూపాయలు వస్తాయంట. మరి ఆయనకి ఇంత మిగిలింది. మరి మనము ఒక లెక్క చేద్దాం. మరి ఆయన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అంటే ఆయనకు వచ్చింది ఎంత, ఆయన పెట్టింది ఎంత, మరి ఖర్చు ఎంత, ఆయనకు లాభం ఎంత వచ్చిందో చూద్దాం. మొత్తము 22 గొర్రెలు, ఒక్కొక్క గొర్రెకు 5,000, అంటే మొత్తము 22 గొర్రెలకు 5,000 చొప్పున 1,10,000 రూపాయలు అవుతాయి ఆదాయంలో. మరి పెంట అమ్మినందుకు 4,000 రూపాయలు ఆదాయం వచ్చింది. మరి ఉన్ని అమ్మిండు కదా, ఆ ఉన్ని అమ్మినందుకు 2,500, ఊలు అమ్మినందుకు 2,500 వచ్చింది. మొత్తం ఆదాయం ఎంత ఆయనకు? 1,16,500. మరి ఆయన ఖర్చులు ఉన్నాయి కదా, మరి ఖర్చులను చూద్దాం. 22 గొర్రె పిల్లల్ని ఆయన 1,500 ఒకటి కొనుక్కుంటే 33,000 రూపాయలు గొర్రె పిల్లలకి అయినాయి. మరి మందులు టీకాల ఖర్చులేమో 12,000 అయినాయి. మరి వాళ్ళు కౌలుకు భూమి తీసుకున్నాడు, మరి వేతన ఖర్చులు ఇవన్నీ 12,000 రూపాయలు అయినాయి. మరి ఆ గొర్రెల్ని తీసుకురానికి వీటికి రవాణా ఖర్చులు 5,000 రూపాయలు అయినాయి. మరి ఆయన వడ్డీకి తీసుకొచ్చింది కదా, పెట్టుబడిపై వడ్డీ, ఇప్పుడు ఆయన పైసలు వడ్డీకి తెచ్చింది కాబట్టి ఆ వడ్డీ 6,000 రూపాయలు అయినాయి. మొత్తం ఎంత ఖర్చు అయింది? 68,000 రూపాయలు అయినాయి. మరి ఆయన ఆదాయం ఎంత? 1,16,500. మరి ఖర్చు ఎంత? 68,000. అంటే ఆయనకు ఎంత లాభం వచ్చిందంటే 48,500 లాభం వచ్చింది. ఎంత? 48,500. అంటే ఆయన సంవత్సరం కష్టపడితే ఆయనకు 48,500 లాభం వచ్చింది. మరి 48,500తోటే ఆయన పిల్లలకు, ఆయన ఇంటిని, మరి అన్నిటినీ ఆయన చూసుకొని మరి రేపటికి పొదుపు కూడా చేసుకోవాలి. మరి దీని దగ్గర జట్టు పని కృత్యం ఉంది ఒకటి. మీరు ఆ జట్టు పని కృత్యంలో ఉన్న ప్రశ్నలు చదివి వాటికి ఆన్సర్లు చెప్పండి. ఇప్పుడు మీకు లింగయ్య తెలుసు కదా, మరి లింగయ్య మాదిరిగా ఇంకా కొంతమంది ఉంటారు. అందులో ఇద్దరిని మళ్ళీ మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు మామ్నార్ జిల్లాలో ఉంటారు. మరి వాళ్ళు కూడా లింగయ్య మాదిరిగానే గొర్రెల్ని మేపి జీవనం గడుపుతుంటారు పెంపకం ద్వారానే. మరి కరువు వచ్చినప్పుడు వాళ్ళ బాధ అసలు చెప్పనీకే రాదు. మరి అటువంటి పరిస్థితులలో వార్తాపత్రిక న్యూస్ పేపర్ పత్రిక వాళ్ళు మరి వీళ్ళ గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అన్నట్టు. అది పేపర్కి వచ్చింది. ఆ పేపర్ ఏందో చూడండి ఒకసారి, మీ పుస్తకాల్లో చూడండి, నేను ఇక్కడ కూడా చూస్తాను. దాని గురించి తెలుసుకుందాం. ఆ వార్తాపత్రికలో ఏముందో ఒకసారి చదువుదాం. కరువు పొమ్మంది, జీవాలను మేపేందుకు గుట్టకు చేరిన పాలమూరు బిడ్డలు, 6 నెలల పాటు ఇక్కడే మేపుడు, కరువుతో ఇల్లు వదిలిన వైనం. కరువుతో అల్లాడిపోయే పాలమూరు జిల్లా మరోసారి తీవ్ర కరువు బారిన పడటంతో గొర్రెల కాపరులు తమ విలువైన గొర్రెలను కాపాడుకునేందుకు పొరుగునే ఉన్న మన జిల్లాలోకి ప్రవేశించారంటే రంగారెడ్డి జిల్లా యాదగిరిగుట్ట. ఇక్కడ పాలమూరులోని కొత్తకోట, నారాయణపేట తదితర ప్రాంతాల నుంచి గొర్రెలను మేపుకునేందుకు నల్గొండ తరలివచ్చారు. 6 నెలల పాటు ఇల్లు సంసారం అంతా ఇక్కడే. వానలు పడ్డా, పిడుగులు పడిన వారికి మంద సంరక్షణే పరమావధి. మంద కోసం వారు తోడేళ్లతో పోరాడతారు. నక్కలతో ప్రాణాలకు తెగించి ప్రతిరోజు యుద్ధమే చేస్తారు. కరువు వచ్చిన ప్రతిసారి పాలమూరు బిడ్డలు ఇక్కడికి తరలి రావడం మామూలే. వానలు కురవకపోవడంతో పాలమూరు జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం ఇక్కడ గొర్రెలను మేపుకొని వెళ్తుంటామని చెబుతున్నారు. గొర్రెల మందతో పాటు గాడిదలను తోడుకొని వస్తుంటారు. వంట చేసుకోవడానికి అవసరమైన పదార్థాలను గాడిదలపై తీసుకొని మళ్ళీ వానలు పడేదాకా ఇక్కడే మేపుకోవడానికి మంది మార్బలంతో తరలి వచ్చారు. ఈసారి వానలు పడకపోవడంతో కాపర్లు తమ వెంట బడికి వెళ్లే పిల్లలను మందల వెంట తీసుకువచ్చారు. ఒక్కో మందలు సుమారు 400 గొర్రెలు ఉన్నాయి. వలస వచ్చిన గొర్రెల కాపర్లు రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లోనే మేపుకొని వచ్చి 5-6 సమూహాలుగా పక్కపక్కనే పడుకోబెడతారు. తెల్లారి లేచి వంట చేసుకున్న తర్వాత తిరిగి వారు తమ మందను చక్కని గడ్డి దొరికే ప్రాంతాలకు తీసుకువెళ్తారు. ఈ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో గొర్రెలను పెంపకం తగ్గిపోవడం ద్వారా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గొర్రెలను మంచి మేత దొరుకుతుందని ఇక్కడికి వస్తారు. కాగా గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల కొంతమంది గొర్రెల పెంపకానికి పక్కన పెట్టి వ్యవసాయం చేయడమో లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడమో వృత్తిగా ఎంచుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో గడ్డి విపరీతంగా దొరుకుతుందని ముందుగానే పాలమూరు జిల్లా గొర్రెల కాపరులు వచ్చి మంచి చెడ్డ చూసుకొని పోయిన మీదటనే గొర్రెలను తోలుకొని వస్తారు. గొర్రెల కాపరుల సామాగ్రి మోస్తున్న గాడిద ఇది. మరి వారి బాధలు వారి మాటలోనే తెలుసుకుందాం. నా పేరు వెంకటయ్య, మాది పాలమూరు జిల్లా. మా దగ్గర కరువు గోస ఎక్కువగా ఉంది. జీవాలు బతికే పరిస్థితి లేదు. ముందుగా ఇక్కడికి వచ్చి చూసినాక జీవాలను తోలుకొచ్చినాం. ఇక 6 నెలలు ఇక్కడే ఉండేది. అప్పటిదాకా మా ఇంటికి పోవడే లేదు.
మా ఇంటికి పోవాలంటే వేరే వాళ్ళు వచ్చి పంపించాలి. అంటే వాళ్ళు మొత్తానికి వస్తే మేము అక్కడ పోతాం. వాన వచ్చినప్పుడు మా బాధలు ఘోరంగా ఉంటాయి. కొప్పేర పెట్టుకొని కొన్ని జీవాలు కాపాడుకుంటూ ఉండాలి. ఇట్లే వాటికి కావలు కాసుకుంటూ ఉండాలి. చూసారా, వెంకటయ్య ఆయన యొక్క బాధ చెప్పాడు. మరి ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి కూడా విందాం. నా పేరు కిషన్, నేను పాలమూరు జిల్లా. వాన పడుతుందని ఊళ్ళకు పోయేదే లేదు. మమ్మల్ని చూస్తుంటాయి నక్కలు. జర కన్ను మూస్తే గంతే సంగతిగా. నక్కలు తోడేలు మా జీవుల్ని తింటాయి. అందుకే వాటిని మేము కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఒక్కోసారి 5-6 నక్కలు 5-6 తోడేళ్ళు కలిసి మా మందపై దాడి చేస్తుంటాయి. ఇంకా అటువంటి అప్పుడు మా కుక్కలే మాకు పెద్ద దిక్కు. అవే మమ్మల్ని కాపాడుతాయి, మా జీవుల్ని కాపాడుతాయి. ఇక మందలు ఇక్కడ రైతులు కూడా ఆదరిస్తారు. మరి ఇక్కడ ఉన్న రైతులు కూడా మందలను ఆదరిస్తారు. మరి వాళ్ళ పొలాల్లో మేము ఆపితే వాళ్ళు మాకు తిండి పెడతారు. వెంకటయ్య, కిషన్లు వారి మాటలోనే వాళ్ళ యొక్క బాధలు విన్నాం కదా. ఇప్పుడు మరి ఇక్కడ కింద ఒక జట్టు పని ఇవ్వడం జరిగింది. మరి ఆ జట్టు పనిలోని ప్రశ్నలకు సమాధానాలు మీరు రాయండి. మరి మనము తర్వాతి వీడియోలో రైతు మిత్రుల గురించి తెలుసుకుందాం. బాయ్. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe.